నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉధృతమవుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం, జిల్లా అంతటా నిరసనలు, చిత్తూరు, తిరుపతి ఎంపీల నివాసాలను ముట్టడించిన విద్యార్థి జేఏసీ. సిడబ్ల్యూసీలో నిర్ణయాలు చేసి శాసిస్తే సహించం. రాయల్ తెలంగాణ ప్రతిపాదన విరమించుకోవాలి. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే సీమ పౌరుషాన్ని చూపుతాం. టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి హెచ్చరిక. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లోలా 2014లో కూడా టీడీపీదే హవా. తెలంగాణ ఇచ్చేది మేం కాదు, అడ్డుకునేది మేం కాదు. టీడీపీ శాసనసభ్యులు గాలి బొచ్చల. 108 ఉద్యోగ నియామక పరీక్షకు అంతరాయం, అడ్డుకున్న సమ్మె సిబ్బంది. ఉద్రిక్తత, అరెస్ట్, బందోబస్తు మధ్య కొనసాగిన పరీక్ష. వార్తల్లోని వివరాలు. పలమనేరు మండలంలో 3వ విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నామని ఆ మండల ఎంఆర్ఓ అబ్దుల్ మునాఫ్ పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన జరగనున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం పలమనేరు మండల కార్యాలయంలో ఎంఆర్ఓ అబ్దుల్ మునాఫ్, స్పెషల్ ఆఫీసర్ శర్మ, ఎంపీడీఓ విద్యాసాగర్ రెడ్డి స్టేజ్ 2 సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సిటీ ఛానల్తో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు పలమనేరు మండలంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సోమవారంతో ప్రచార గడువు ముగియడంతో ప్రచార కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షిస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, మద్యం, నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. పలమనేరు మండలం సంబంధించిన ఎన్నికల స్పెషల్ ఆఫీసరు, అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసరు, ఎంపీడీఓ, తహసీల్దారు, అదేవిధంగా స్టేజ్ 2 ఆఫీసర్స్ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. సూచనల ప్రకారము ఎలక్షన్స్ ఏ విధంగా జరగాలా, ఎటువంటి జాగ్రత్తలు నిర్వహించాలా తీవ్రంగా సూచనలు ఇవ్వడం జరిగింది. అవాంఛనీయాలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా సజావుగా ఎన్నికలు జరిపించడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ 2 అధికారులకు మరొకతూరి ఈ ఎన్నికల ప్రక్రియ పైన క్షుణ్ణంగా సూచనలు, అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించారు. సక్రమంగా ఎన్నికలు జరగడానికి చర్యలు కైగొంటామని తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతున్నారంటే చంద్రబాబుపై వారికున్న విశ్వాసం స్పష్టమవుతోందని ఆ పార్టీ సీనియర్ నేతలు, శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణనాయుడు, పొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో గాలి ముద్దుకృష్ణనాయుడు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించడం శుభపరిణామమన్నారు. అయితే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కార్యకర్తలు పలు గ్రామాల్లో ఓటమిని జీర్ణించుకోలేక దాడులకు దిగడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం దౌర్భాగ్యమన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి చంద్రబాబుపై వారికున్న విశ్వాసాన్ని తెలియజేశారని అన్నారు. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నెంబర్ 1 స్థానానికి వచ్చింది. స్టేట్లో నెంబర్ 1లో ఉన్నాం, చిత్తూరు జిల్లాలో నెంబర్ 1లో ఉన్నాం, 10 జిల్లాలో నెంబర్ 1 స్థానం, ఒక 7 జిల్లాలో నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంచి పరిపాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా. ఈరోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు అని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారం రావడం ఖాయం, మళ్ళా మంచి పరిపాలన ఇవ్వడం ఖాయం. అనంతరం రాష్ట్రంలో కొనసాగుతున్న విభజన సంక్షోభంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చేది మేం కాదు, అడ్డుకునేది మేం కాదంటూ మాట దాటేశారు. రాజీనామాలు పరిష్కారం కాదు, మేము ఇచ్చేవాళ్ళం, అన్ని పార్టీల వాళ్ళు ఆపేవాళ్ళం కాదు. 100 చెప్పినాం. ఏమని ఇచ్చేవాళ్ళం పార్టీ కాదు, ఆపేంత శక్తి మాకు లేదు అని చెప్పినాం. వివిధ పార్టీలు ఒక డెసిషన్స్ ఆల్రెడీ అయినాయి, వివిధ పార్టీలు డెసిషన్ అయినాయి. ఈ విధంగా రాష్ట్రాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఇవ్వటం లేదని చెప్పానండి, లేదు ఇస్తామని చెప్పానండి. అప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పండి, ముందు తగలబెడుతున్నారు.
సమైకేంద్ర ఉద్యమంలో భాగంగా పలంనేరు పట్టణంలో సమైకేంద్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి తెలంగాణ వద్దు సమైకేంద్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శనగా కొనసాగారు. అనంతరం జై సమైకేంద్ర అంటూ అక్షర రూపంలో వారు విన్యాసాలు చేసి తమ వాదనను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శాప్స్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది సీమాంధ్ర ప్రజలేనని, ఓ కుటుంబం తమ స్వార్థం కోసం వేర్పాటువాదం అనే కుటిల రాజకీయాన్ని ప్రయోగించి రాష్ట్రంలో సంక్షోభం నెలకొల్పిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజనపై తలొగ్గితే సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి రాష్ట్రం అగ్నిగుండంలో మారక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో శాప్స్ నాయకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. స్వార్థ రాజకీయాలకు, కుటిల రాజకీయాలకు ఏదో ఒక కుటుంబం లబ్ధి కోసం తెలంగాణ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ సూట్ కేసులు తీసుకుంటూ మరి ఆ యొక్క సమస్యను వెనక్కి తీసుకుంటున్నారు. అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఈ రాయలసీమ ప్రాంతంలో మేము రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేస్తూ సమైకాంధ్రగా ఉండాలని మేము తీవ్రంగా పోరాటాలు ఉధృతం చేస్తున్నాం. ఆ యూపీఏ చైర్పర్సన్ కానీ దిగ్విజయ్ సింగ్ కానీ ఎవరైనా సరే అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపదికను కల్పించాలని మేము ఈ సమైకాంధ్ర తరపున ఉద్యమాలు కొనసాగిస్తాం. రాయల్ తెలంగాణ ప్రతిపాదన దుర్మార్గపు ఆలోచన అని అడ్రస్ లేని కొన్ని పార్టీలకు చెందిన కురువృత్తులు సిడబ్ల్యూసీలో నిర్ణయాలు చేసి తమను శాసిస్తే సహించేది లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు సీట్ల కోసం రాజకీయాలకు పాల్పడడం దౌర్భాగ్యమన్నారు. రాయల్ తెలంగాణ ప్రతిపాదన సరైంది కాదన్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని, విభజనకు ముందు సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను ఎలా కాపాడుతారన్నది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆజాద్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, సిడబ్ల్యూసీ పొరపాటున నిర్ణయం తీసుకుంటే చారిత్రాత్మక తప్పిదం అవుతుందని హెచ్చరించారు. తొందరపాటు ప్రకటన చేస్తే సీమ పౌరుషాన్ని చూస్తారని, రాయలసీమ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని 80% మంది ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని, గ్రేటర్ రాయలసీమను అడిగే హక్కు టీజీ వెంకటేష్కి లేదని పేర్కొన్నారు. ఏపీలో నాయకుల బలహీనతను చూసి కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఆటలాడుకుంటోందని ఆరోపించారు. అధికార పార్టీ నియంతృత్వ పోకడలను మానుకుని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఒకవేళ విభజన జరిగితే మిగతా ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను ఏ విధంగా కాపాడుతారో చెప్పండి. రాజధాని గురించి చెప్పండి, సాగునీరు గురించి చెప్పండి, రెవెన్యూ గురించి చెప్పండి, నిధుల గురించి చెప్పండి. ఏమీ మాట్లాడకుండా మేము కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూర్చొని మీ తలరాతలు రాస్తాం మేము ఢిల్లీలో కూర్చొని అంటే ఈ రాష్ట్ర భౌగోళిక స్వరూపం తెలియని నాయకులు, ఈ ప్రాంత పరిస్థితులు తెలియని నాయకులు, ఈ ప్రాంతంలో ఉండే నదుల గురించి తెలియని నాయకులు ఒక నిర్ణయం తీసేసుకొని ప్రకటిస్తారా? నియంతృత్వ పోకడలో కట్టిపెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉండా. కిరణ్ పాలనలో ప్రజలకు అష్టకష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదని తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజాపటలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే తంబవానికుంట, ఎర్రమిట్ట, లీలామహల్ రోడ్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ పాలన ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ఉంటుందని, 2014లో వైఎస్ఆర్సీపీని బలపరిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కరుణాకర్ రెడ్డి స్థానిక మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేక మార్లు పోరాటం చేసిన దున్నపోతుపై వర్షం పడిన చందంగా ప్రభుత్వం వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని కిరణ్ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అభివృద్ధికి 450 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన సీఎం ఆ తర్వాత నిధులను మంజూరు చేయకుండా ప్రజలను వంచిన మోసగాడని నిప్పులు చెరిగారు. ఈ ప్రజాపాట కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంవీఎస్ మణి, రాజేంద్ర, పునీత, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ 4 సంవత్సరాల కాలంలో తిరుపతి వాసులకు 4 ఇళ్ళు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఈరోజు ఓట్ల రాజకీయాలు చేస్తూ అందరికీ దొంగ పత్రాలు ఇంటింటికి పంచి మహిళా సంఘాల ద్వారా వాళ్లను మరొక్కసారి వంచడానికి ఈ 10,000 ఇండ్ల పథకాన్ని తీసుకొని రావటం జరిగింది. మహిళా మూర్తులనందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ దొంగ నాటకాలను నమ్మకండి. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జల్లి మధుసూదన్ డిమాండ్ చేశారు.
సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద బడుగు బలహీన విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ కళాశాలలు అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల స్కాలర్షిప్లను స్వాహా చేస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని కోరారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా బుల్లెట్ సురేష్ను కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారు. త్వరలోనే నూతన జిల్లా కమిటీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు మునికృష్ణ, సాగర్, మహేష్, దాము, రాజేష్ పాల్గొన్నారు. మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బడుగు విద్యార్థుల ఫీజులు మొత్తం ఫీజులు ప్రభుత్వమే భరించాలి. ఇది అతి ప్రధానమైన డిమాండ్. గత కొన్ని రోజుల క్రితము రాష్ట్ర ప్రభుత్వము బీసీ హాస్టల్స్ల విషయంలో వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చులు కింద ఇంతకుముందు 10,000 ఉంది. ఆ 10,000ని 20,000కి పెంచడం జరిగింది. 20,000 కూడా ఎక్కడ ఏ కొనానా కూడా సరిపోదు. కాబట్టి మా డిమాండ్లో 40,000 హాస్టల్ మెయింటెనెన్స్ విషయానికి ప్రభుత్వం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక చట్టాలకు లోబడి జీవీకే, ఈఎంఆర్ఐ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి న్యాయం చేయాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. జీవీకే, ఈఎంఆర్ఐ సంస్థలో పనిచేయడానికి నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్షను పూర్వపు సిబ్బంది అడ్డుకున్నారు. వీరికి అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు సంఘీభావం పలికి ధర్నాకు దిగాయి. రాత పరీక్షను అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. జీవీకే సంస్థకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 108 కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, సిఐటియు కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని అకారణంగా విధుల నుండి తొలగించడం దారుణమని మండిపడ్డారు. 12 గంటలు పనిచేయించుకుంటూ కనీస వేతనాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతుంటే యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ సమ్మె చేస్తే వారిని విధుల నుండి తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవీకే సంస్థకు వంతపాడుతూ ఉన్నవారిని ఉద్యోగాల నుండి తొలగిస్తూ కార్మిక చట్టాలను అవహేళన చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 సిబ్బందికి న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి అభివృద్ధి పరంగా నడిపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఉన్న నాలుగుని కట్ చేసి కొండ నాలుగు సున్నం పెట్టినట్టు ఉన్న వాళ్ళని తీసేసి కొత్తగా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. పాత వాళ్ళు 15 సంవత్సరాలుగా వాళ్ళ ప్రాణాలు రాత్రి పగులు అడ్డంగా పెట్టి వాళ్ళు ప్రజాసేవలో ఉంటే వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళని నియమించడానికి ఈ పరీక్షలు పెడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా న్యాయ పద్ధతి కాదు. నేను చెప్తున్నా ప్రభుత్వానికి ఉన్నదాన్ని ప్రకారం కొనసాగించాలా, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అండలతో మీ అంత చూస్తామని చెప్పి మరొకసారి జాయింట్ మీటింగ్ కూడా పోటీ కార్మికులు తీసుకోవద్దని కమిషనర్ ఆఫ్ లేబర్ చెప్పినా కూడా వాటికి భిన్నంగా ప్రవర్తిస్తారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా జీవీకేఆర్ ప్రభుత్వం ఉందా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జీవీకేఆర్ సంస్థ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్ ఇంటి స్థలాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ విభాగం నగర కన్వీనర్ రాజేంద్ర ఆరోపించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న చింతామోహన్ ఏనాడు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయలేదని, ఒక నిరుపేదకు కూడా ఇంటి స్థలాన్ని ఇప్పించలేకపోయారని తెలిపారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణ దశలోనే శిథిలావస్థకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని జవహర్ లాల్ నెహ్రూ స్వగృహ పేరుతో ఎంపీ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాజునగర్ గ్రామ పంచాయతీలో 1287 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలిచ్చి 4 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు స్థలాలను చూపించలేదని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో ఎంపీ ప్రజలను ప్రలోభపెడుతున్నారని, వారి మోసపూరిత ప్రకటనలకు లొంగొద్దని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేష్, బాబు యాదవ్, ప్రసన్న కుమార్, శివ, మహబూబ్ బాషా, పద్మాతమ్మ పాల్గొన్నారు. తిరుపతి ప్రజలను పచ్చి మోసం చేయడానికి ఇంటి స్థలాల పేరుతో ఇలాంటి అప్లికేషన్లు ముద్రించి తిరుపతి నగరం, ముత్యారెడ్డిపల్లి, రాజీవ్ నగరం, తిమ్మినాడుపాలెం ప్రజల్లో మహిళల్ని, ముఖ్యంగా చెన్నారెడ్డి కాలనీ అయితే వాళ్ళే ఇంటింటికి ఈ దరఖాస్తులు పంపిణీ చేస్తున్నారు.
ఇవన్నీ పచ్చి మోసం. మీరు మీ జీవిత ఎంపీ కాలంలో 4 విడతలుగా 20 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు. ఏ రోజు కానీ మీ చేతి నుండి ఒక్క పట్టా కానీ ఒక్క ఇల్లు కానీ ఇచ్చిన పాపాన పాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్నదని, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లో ఓటమి పాలవుతుందని, ఆయనకు కూడా ఓడిపోయే ప్రమాదం ఉందని ఈ ఇంటి స్థలాల పేరుతో ఎరవేసి ప్రజల్ని ఓట్ల ద్వారా రాబట్టాలని కుట్ర చేస్తున్నారు. తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవుతోంది. విభజన దిశగా యూపీఏ ప్రభుత్వం అడుగులేస్తోందంటూ జరుగుతున్న ప్రచార నేపథ్యంలో సమైక్యవాదాన్ని మరింత బలపరుస్తూ నాయకులు ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సోమవారం సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధుల నివాసాల ఎదుట ఆందోళనకు దిగారు. మొదట కేటీ రోడ్లోని ఎంపీ చింతామోహన్ ఇంటికి చేరుకున్న శాప్స్ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు బైఠాయించి ఎంపీ చింతామోహన్ వెంటనే రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అపార్ట్మెంట్ గేట్లను మూసివేసి అపార్ట్మెంట్ను పూర్తిస్థాయిలో దిగ్బంధించి సుమారు గంట సేపు నిరసన కొనసాగించారు. చెట్టు మీది కొంగ, కేసీఆర్ దొంగ, ఏబీసీడీ, కేసీఆర్ కేడీ, తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ ముక్త కంఠంతో నినదిస్తూ తమ వాదాన్ని వినిపించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఓ విద్యార్థి హఠాత్తుగా చెట్టుపైకెక్కి సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున ఉద్వేగభరితంగా నినాదాలు చేస్తూ క్రిందకు దూకేస్తానని బెదిరించాడు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాప్స్ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ఆ విద్యార్థుడిని బుజ్జగించి చెట్టు నుంచి కిందకు దింపడంతో ఆందోళనకారులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర ప్రజలు సహించరని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యూపీఏ ప్రభుత్వం సమైక్యాంధ్రకే కట్టుబడి నిర్ణయం వెల్లడించాలని శాప్స్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్ర రూపం దాలుస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో శాప్స్ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, ధనుంజయ నాయుడు, ప్రకాష్, విద్యార్థి జేఏసీ నాయకులు సప్తగిరి ప్రసాద్, శేషగిరి నాయుడు, రవినాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి నగరంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన కమిషనర్ సకలారెడ్డి నేతృత్వంలో పుణ్యక్షేత్రం సుందరంగా తీర్చిదిద్దబడుతుందని టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్గా సకలారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన్ను టౌన్ బ్యాంక్ పాలక మండలి ప్రప్రథమంగా సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి బ్యాంక్ డైరెక్టర్ల సమక్షంలో సకలారెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం నగరంలోని 50 డివిజన్లలోని స్థానిక సమస్యలను కమిషనర్కి వివరించారు. ఒక డివిజన్లో 2 బోర్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ప్రధానంగా పాఠశాలలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయించాలని కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డ్రైనేజీలు, రోడ్లు, కాలువలను మరమ్మత్తు చేయించి వరద నీటి సమస్య నుండి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఎన్నికల కోడ్ ముగియగానే సమస్యల పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు రామూర్తి రాయల్, బాలసుబ్రహ్మణ్యం, తులసి యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ స్కూల్స్కి, ఎలిమెంటరీ స్కూల్స్ కాడ, హై స్కూల్ కాడ ఈ ఆడపిల్లకాయలకి బాత్రూములు లేకుండా, బాత్రూములు ఉంటే వాటర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కమిషనర్ గారికి చెప్పి ప్రతి స్కూల్ దగ్గర కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక బోరేసి ఒక ట్యాంక్ ఒకటి కట్టి ప్రతిరోజు వాటర్ వచ్చే విధంగా వాటి కనెక్షన్ ఇవ్వమని చెప్పి కూడా పోరాటమైంది. టీటీడీ సంకల్పించిన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమం విమర్శలకు తావిస్తోంది. నిధుల కేటాయింపులు నిర్లక్ష్యం చూపడంతో పలు ప్రాంతాల్లో ఆలయాల పునర్నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోతోంది. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లి హరిజనవాడలో ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించారు. ప్రభుత్వ వైద్యుడిగా సేవలను అందించి పదవి విరమణ పొందిన డాక్టర్ సుబ్బారాయుడు తన విశ్రాంత జీవితంలో గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించాడు. దళిత వాడల్లో ఆలయాలను పునః నిర్మిస్తే ఆ ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చులు 65% ఖర్చును టీటీడీ అందిస్తోంది. ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి సుమారు 8 లక్షల రూపాయల ఖర్చు కాగా అందులో టీటీడీ 5 లక్షల రూపాయలను చెల్లిస్తుందని అప్పటి టీటీడీ ఈవో IYR కృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇందులో భాగంగా 5 లక్షల రూపాయలను డాక్టర్ సుబ్బారాయుడుకు చెల్లించాల్సి ఉండగా అందులో 3,29,789 రూపాయల నగదును 3 పర్యాయాలుగా టీటీడీ చెల్లించింది. టీటీడీ ఉత్తర్వుల ప్రకారం మిగిలిన మొత్తం సుమారు 1,70,000 రూపాయలను డాక్టర్ సుబ్బారాయుడికి చెల్లించాల్సి ఉంది. దీనిపై అనేక పర్యాయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదని సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ చేయగా వచ్చిన సొమ్ముతో పాటు మరో 1,00,000 రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకుని ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. మా గ్రామానికి తిప్పాయిపల్లి గ్రామంలో తిప్పాయిపల్లి అర్జున వాళ్ళలో మాకు కులదేవత ఎల్లమ్మ దేవాలయం కావాలని ఈవో గారికి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఆయన కృష్ణరావు గారు శాంక్షన్ చేసినారు 5 lakhs, కొత్త 5 lakhs చేసినాను. నేను పూర్తిగా కట్టుకున్నాను. బ్యాంకులో అప్పు చేసి కట్టినాను. ఇది గోల్డ్ లోన్ పెట్టి చేసినాను. నా పెన్షన్ బుక్ కూడా వాళ్ళకి ఇచ్చి మా స్టేట్ బ్యాంక్ రాజంపేటలో పెట్టి 1 లక్ష తీసుకున్నాను. 8 లక్షల దాకా ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టినాను. ఆ బిల్డింగ్తో కొంచెం 3,79,789 వాళ్ళు నాకు ఇచ్చినారు. 1,70,000 బ్యాలెన్స్ ఉన్నది, అది ఇవ్వలేదు. పలమనేరు మున్సిపల్ పరిధిలో వర్షాలు సమృద్ధిగా కురిసి నీటి సమస్య తొలగిపోవాలని వరుణ యాగాన్ని నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పండితుల పర్యవేక్షణలో వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి నీటి సమస్య తొలగిపోవడమే కాకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో వరుణ యాగాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెంపుడు కుక్కలకు చర్మ వ్యాధి నిర్ధారణ, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29 నుండి 31 వరకు 3 రోజుల పాటు పెంపుడు కుక్కలు, చర్మ వ్యాధులు, వ్యాధి నిర్ధారణ, చికిత్స అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కుక్కలకు వచ్చే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. పెంపుడు జంతువుల యజమానులు వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఇతర జిల్లాల నుండి అనేక మంది వైద్యులు విచ్చేస్తున్నట్లు చెప్పారు. సదస్సులో భాగంగా పెంపుడు కుక్కలకు వ్యాధి నిర్ధారణ, ఉచిత మందులు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో హెచ్ఓడి డాక్టర్ నళిని కుమార్ పాల్గొన్నారు. చాలా రకమైనటువంటి చర్మ వ్యాధులు ఈ జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. అందుకని మనము చర్మ వ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుగానే గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి పెంపుడు కుక్కలు పెంచేటువంటి వారందరికీ ఒక విన్నపం చాలా ఉంటుంది. ఏమంటే ఎవరికి దగ్గరనైనా ఉండేటువంటి పెంపుడు కుక్కల్లో చర్మ వ్యాధులతో ఉన్నట్లయితే వాటిని రేపు మా కాలేజ్ దగ్గరికి తీసుకురాగలిగితే తప్పక వాటి యొక్క వ్యాధి నిర్ధారణ చేసి దానికి తగినటువంటి చికిత్సను కూడా ఉచితంగా తిరుపతి వెటర్నరీ కళాశాలలో చేయాలి అని సంకల్పించాము. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు తావర్ చంద్ గెహ్లాట్కు తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుపతిలో జరిగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఎంపీ తావర్ చంద్ గెహ్లాట్కు బీజేపీ నాయకులు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించి దుశ్శాలుతో సత్కరించారు. అనంతరం జిల్లాలో పార్టీ పరిస్థితిని గురించి స్థానిక నాయకులు గెహ్లాట్కు వివరించారు. గెహ్లాట్ను కలిసిన వారిలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, చంద్రారెడ్డి, ఎంఆర్ రాజా, భాస్కర్, అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. మైండ్ గేమ్ను ఆపండి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని శాప్స్ మహిళా విభాగం నాయకురాలు అంబూరు సింధుజ ఓ ప్రకటనలో కోరారు. తెలంగాణ, రాయల్ తెలంగాణ ప్రతిపాదన నేపథ్యంలో కొనసాగుతున్న ప్రచారాలను ఎండగడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక అన్నారావు కూడలిలో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. దీక్షకు విశేష స్పందన లభిస్తోందని, స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో ఏపీ ఎన్జీఓస్ సంఘం, యూటీఎఫ్, ఐఎన్టీఈసీ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారని సింధుజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమైక్యాంధ్రాన్ని కొనసాగిస్తామని, యూపీఏ ప్రకటించేంత వరకు దీక్షను కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 14,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 23 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
అద్దె గదులు సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 93, 100 రూపాయల గదులు 47, 500 రూపాయల గదులు 31, 600 రూపాయల గదులు 25 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 103, వసంతోత్సవం టికెట్లు 276, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 407 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను మంగళవారం రిజర్వ్ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,175 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,634 రూపాయలు. వెండి 1 కిలో ధర 40,955 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 43 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉధృతమవుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం, జిల్లా అంతటా నిరసనలు, చిత్తూరు, తిరుపతి ఎంపీల నివాసాలను ముట్టడించిన విద్యార్థి జేఏసీ. సిడబ్ల్యూసీలో నిర్ణయాలు చేసి శాసిస్తే సహించం. రాయల్ తెలంగాణ ప్రతిపాదన విరమించుకోవాలి. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే సీమ పౌరుషాన్ని చూపుతాం. టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి హెచ్చరిక. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లోలా 2014లో కూడా టీడీపీదే హవా. తెలంగాణ ఇచ్చేది మేం కాదు, అడ్డుకునేది మేం కాదు. టీడీపీ శాసనసభ్యులు గాలి బొచ్చల. వన్ ఉద్యోగ నియామక పరీక్షకు అంతరాయం, అడ్డుకున్న సమ్మె సిబ్బంది. ఉద్రిక్తత, అరెస్ట్, బందోబస్తు మధ్య కొనసాగిన పరీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.